తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా ప్రస్తుతం జూబ్లీ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా కేటీఆర్ ని విచారిస్తున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. అట్లాగే సిట్ అధికారులు, అందులో ఇద్దరు సిట్ అధికారులు మెయిన్ గా మొన్న హరీష్ రావు విచారించినటువంటి అధికారులు హరీష్ రావు ని విచారణ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని మళ్ళా క్రాస్ చెకింగ్ ద్వారా కేటీఆర్ కి కూడా అదే ప్రశ్నలు సంధించబోతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే సిట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఇప్పుడు ఇద్దరు మెయిన్ గా ఉండబోతున్నారు అధికారులు. వాళ్ళు ఎవరంటే జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఇప్పుడు కేటీఆర్ ని ప్రశ్నించబోతున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. వీళ్ళిద్దరు అధికారులు కూడా కేటీఆర్ ని ప్రస్తుతం లోపల ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇంకో వైపేమో కేటీఆర్ ఒక్కసారిగా అంటే సిట్ అధికారుల దగ్గరికి చేరుకున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పూర్తిగా పోలీసుల పహారా ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కేటీఆర్ ని ఎట్లా వేధిస్తారు, ఎట్లా ప్రశ్నిస్తారు అనేటువంటిది చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని ఆందోళన చేశారు. సీఎం రేవంత్ కి వ్యతిరేకంగా పూర్తిగా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి పోలీసుల పహారా నిరంతరంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. అండ్ అటు ఇటు పూర్తిగా పోలీస్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఇంకా ఎన్ని గంటలు కేటీఆర్ ని ప్రశ్నించబోతున్నారు అనేది ఒకటి. మధ్యాహ్నం తర్వాత కూడా ఇంకా కూడా కేటీఆర్ ని ప్రశ్నించే అవకాశం ఉందని మరో సమాచారం. ఆయన చేరుకున్న తర్వాతనే చాలా మంది బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసుల కళ్ళు కప్పి ఇక్కడికి జూబ్లీ పోలీస్ స్టేషన్ కి చేరుకొని పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. తర్వాత ఇక్కడ ఎవరు కూడా రాకుండా అనుమానం ఎవరి మీదైనా ఉంటే వెంటనే ఎక్కడికక్కడ అటు ఇటు అంటే జూబ్లీ పోలీస్ స్టేషన్ కి పూర్తిగా 500 మీటర్స్ అటువైపు అండ్ 500 మీటర్స్ ఇటువైపు పోలీసుల పహారాన్ని ఉంది కాబట్టి ఎవరిని కూడా ఇక్కడికి చేరుకోకుండా నిలువరించే ప్రయత్నం ఒకవైపు జరుగుతోంది. మధ్యాహ్నం తర్వాత కూడా ఒకవేళ కేటీఆర్ ని సిట్ అధికారులు బయటికి పంపించకపోతే బీఆర్ఎస్ కి సంబంధించిన శ్రేణులు కూడా ఆల్రెడీ సన్నద్ధమైపోయి ఉన్నాయి. డెఫినెట్లీ ఇక్కడి వరకు చేరుకొని ఆందోళన చేయాలి అన్నటువంటి ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఇంకోవైపు ఏమో ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే అక్కడ పహారా కాస్తున్నారు. ఎవరిని కూడా బయటికి రాకుండా ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటికి వస్తున్నారు అనేది కూడా పూర్తిగా అబ్జర్వేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే మెయిన్ నాయకులు ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏమైనా జూబ్లీ హిల్స్ వైపు వచ్చే అవకాశం ఉందా, ఇట్లా అందరి మీద పోలీసులు ఒక నిఘా ఉంచినట్టుగా కూడా మనకున్నటువంటి సమాచారం. ఎందుకంటే పొద్దున్నే ఒక్కసారిగా ఆందోళన చేసిన నేపథ్యంలో తర్వాత కూడా మేబీ ఏదైనా జరగచ్చేమో, మళ్ళీ ఇంకోసారి అట్లాంటి ప్రయత్నం ఏమో జరగచ్చేమో అని పోలీసులకు ఒక ఇన్పుట్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే మొన్న హరీష్ రావు 7 గంటల పాటు విచారణ చేశారు కాబట్టి ఈ రోజు కూడా కేటీఆర్ ని అదే తరహా విచారణ ఉండబోతోంది. అన్ని గంటల పాటే విచారణ ఉండబోతోంది. ఈయనని విచారణ చేసిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో ఆయనకు కూడా సిట్ నోటీసులు సర్వ్ చేయబోతోంది. ఆయన కూడా విచారణ నిమిత్తం పిలువబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో ఒక ఉద్రిక్త వాతావరణం, ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది. మరి చూడాలి. ఇక్కడ ఇప్పుడైతే జూబ్లీ పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తిగా పోలీసుల పహారా మధ్యనే విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు